ఆ కంపెనీస్లో ఎవరైతే ఈ డప్పులు కొడుతున్నారో ఫెంటాస్టిక్ కొడుతున్నారన్నా ఒకసారి వాళ్ళందరూ గట్టిగా చెప్పట్లే, లాస్ట్ వాళ్ళు అసలే కొడుతున్నారు అందరికీ. ఎందుకంటే సభ నడవాలంటే వాళ్ళతోటే అవుతుంది. ఓ స్పీకర్ అద్భుతంగా మాట్లాడచ్చు, పాషం యాదగిరిను కంచెలు వేసారంటే వాళ్ళు స్టార్ స్పీకర్లు. కొంతమంది ఫిలాసఫీ చెప్తుంటే అర్థం కాకపోవచ్చు, అప్పుడు ఏముంటుందంటే బయటికి వెళ్ళిపోతుంటారు. అంటే జ్ఞానము తాత్వికంగా చెప్తా అంటే ఏంటంటే చాలామందికి నచ్చదు. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లే వాళ్ళకు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి దీన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన దర్శను, మధుకు, డిఎంఎస్ఏ, డివిఎస్ఏ ఈ టీం అందరికీ పేరు పేరున, అజయ్ ఇంకా చాలామంది విద్యార్థి మిత్రులందరికీ, రమేష్ తమ్ముడు అందరికీ పేరు పేరున జైబీలు తెలియజేస్తూ, మా గురువు కంచెలయ్య సారు, పాషం యాదగిరి అన్న, ఇప్పటిదాకా అద్భుతంగా మాట్లాడిన హరి తమ్ముడు, బహుజన కరుణ, అద్భుతంగా పాడినటువంటి రామంచ భరత్ బాబాయ్కి అందరికీ పేరు పేరున ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టుండే అందరికీ. గొంతు ఏం బాగలేదు, కొంత వైరల్ ఫీవర్ దాదాపు నగరం మొత్తం చుట్టుకుని. మీలో ఎవరికైనా నచ్చిందా? వచ్చినా కూడా వచ్చింది కాబట్టి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. మొత్తం హైదరాబాద్ తాగమవుతున్నది. సో గొంతు బాగలేదు, గుండె మాత్రం చెక్కు చేరలేదు. ఆ గుండె ఉన్నంత కాలం ఇట్లనే కొట్లాడతా. పెరియార్ జయంతి ఇప్పటిదాకా వక్తలందరూ మాట్లాడలేదు. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రధాన వక్త అయినటువంటి కంచెలయ్య సారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. ఇప్పుడు వెళ్ళిపోవాలి ఆయన. కాబట్టి ఆయన స్ఫూర్తిని ఎట్లా కొనసాగిస్తాం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశం మన అందరికీ. జయంతులు, వర్ధంతులకు అందరం వస్తున్నాము, మాట్లాడుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి అంటే ఒక 25-30 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఐలయ్య సార్ను, పాషం యాదగిరి, వాళ్ళు చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. ఏదో కొంతమంది పిడికడి మంది మాత్రమే వస్తున్నారు యూనివర్సిటీలో, కొద్ది రోజులు ఉండడం, తర్వాత వెళ్ళిపోవడం, కొన్ని రోజులు ఉండడం, వెళ్ళిపోవడము. కానీ వాళ్ళు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి, ఇంతకుముందు పాషం యాదగిరి అన్న వీళ్ళందరూ చెప్పిండ్రు, సంపుతనని మతోన్మాదము, రాజ్యము, అగ్రవర్ణము అంతా కుట్ర చేసి కంచెలయ్య సార్ను చంపుతామనగానే ఒక్కడే నిలబడ్డాడు కంచెలయ్య సార్. ఒక్కని కూడా ఫకర్ అంటాం కదా తెలంగాణలో, తల తెంచినా సరే తల వంచని అటువంటి ప్రొఫెసర్ ఉన్న తర్వాత శరత్ చమార్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు తయారు కావడం పెద్ద విషయమేం కాదు. కాబట్టి ఎక్కువసేపు కొద్దిగా నిలబడలేకపోతున్నాం కాబట్టి ఓ చిన్న పల్లవి పాడని ముగిస్తా, సార్ మాట్లాడాలి కాబట్టి. అంతరాని తనమంటే పెరియారు, దాని కగ్గిబెట్టమన్నాడు పెరియారు, ఆచారాలంటే పెరియారు, దాన్ని అంటిబెట్టమన్నాడు పెరియారు, మనువాదం అంటే పెరియారు, దాన్ని మంట పెట్టమన్నాడు పెరియారు, బ్రహ్మనిజం అంటే పెరియారు, దాన్ని బద్దలు కొట్టన్నాడు పెరియారు. పెరియారు చల్ పెరియారు, చల్ పెరియారు, పెరియారు పెరియారు, నువ్వు మనువాద రివల్వరు, చల్ పెరియారు, పెరియారు పెరియారు, నువ్వు మనువాద రివల్వరు, పెరియారు, పెరియారు పెరియారు, నీకు బహుజనులందరి జోహారు. ఒకసారి అందరం కలిసి పాడదామా? ఒక్కసారి అప్పటి నుంచి మీరు ఇంటర్నల్గా అంతే ఒకసారి ఒక పల్లవి పాడండి. పెరియారు, పెరియారు పెరియారు, పెరియారు, పెరియారు పెరియారు, నువ్వు మనువాద గుండెల్లరి వల్వరు, పెరియారు, పెరియారు, పెరియారు పెరియారు, నువ్వు మనువాద గుండెల్లరి వల్వరు, పెరియారు, పెరియారు పెరియారు, పెరియారు, పెరియారు పెరియారు, నీకు బహుజనులందరి జోహారు. పెరియారు. అట్లనే ఎంఎఫ్ హుస్సేన్ గుర్తు చేసుకోవాలి, అద్భుతమైన పెయింటర్ని. బొజ్జా తారకం గారిది నిన్న ఆయన వర్ధంతి, ఆయనను కూడా గుర్తు చేసుకోవాలి. వీళ్ళందరి స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. మనము మీటింగ్లు విని వెళ్ళడమే కాకుండా, పుస్తకాలు చదివి వెళ్ళడమే కాకుండా, తప్పకుండా ఆ స్ఫూర్తిని ఏదో విధంగా కొనసాగించాలి. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే ఒకళ్ళకు 10 అంటే కూర్చో సూర్యభాయ్, ఒకళ్ళకు 10 సార్లు 20 సార్లు ఫోన్ చేయాల్సి వస్తున్నది. ఉస్మానియా ఇప్పుడు ఎట్లా అయిపోయిందని అంటే, ఈ అగ్రవర్ణ పార్టీలు ఏం చేస్తున్నాయనంటే, ఇక్కడ చదువు లేదు, జ్ఞానం లేదు. ఓ పార్టీ నుంచి, అది కాంగ్రెస్ నుంచో, టీఆర్ఎస్ నుంచో, బీజేపీ నుంచో ఉన్నటువంటి ఓలకోలు కౌంటర్లు చేసి, యూనివర్సిటీ అని అంటే ఒక నాలెడ్జ్ సెంటర్, ఇక్కడ ఒక డిబేట్ జరగాలి, ఇక్కడ అన్ని తత్వశాస్త్రాల మీద ఒక గొప్ప
ఫిలాసాఫికల్ డిబేట్ జరగాలి, పుస్తకం మీద చర్చ జరగాలి, ఒక టాక్ జరగాలి, గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకురావాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫర్లను తీసుకురావాలి, లీడర్లను తీసుకురావాలని చెప్పేసి మనమందరం కొట్లాడుతుంటే ఎంతసేపు ప్రెస్ మీట్లు ఈ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు, ఒక పార్టీని అనట్లేదు, ఆ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు, ఇలాంటి టైంలో కూడా అంటే ఉస్మానియాను సంఘాన్ని మదర్లాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. సంఘాన్ని, మన సంఘాన్ని, అది దళిత సంఘమా, బీసీ సంఘమా, బహుజన సంఘమా, ఏదైనా సరే సంఘాన్ని తల్లిలాగా చూసే వాళ్ళు ఉంటారు. అదే సంఘాన్ని వేషలాగా వాడుకునే వాళ్ళు ఉంటారు. ఇద్దరు యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువైతున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళ ప్రజాస్వామికంగా మన కాన్షియస్గా మన మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తిగా ఇప్పుడు నిలబడడానికి పాషమ్యాలకు కానీ నాకు కానీ ఇప్పుడు ఐలయ్య సార్ ఇంతసేపు ఉండేటోడు కాదు. మా లోపల కనీసం నిలబడడానికి అంత శక్తి లేకపోయినా ఏదో ఒకటి చెప్పాలి, ఆ స్ఫూర్తి నింపాలని మీకోసం వచ్చినాం. కాబట్టి ఇంత స్ఫూర్తి ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పైన హ్యాట్స్ ఆఫ్. జై భీమ్.